హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? అది కూడా యాక్సిస్ బ్యాంక్ సంబంధించి క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు డామ్ షూర్గా అయితే యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీరు ఇంట్లో కూర్చొని కేవలం 10 నిమిషాల్లో మీ మొబైల్లోనే యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడమే. అప్పుడే మీకు ఈ యాక్సిస్ బ్యాంక్ సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్స్ అనేవి క్లియర్గా అయితే అర్థమవడం జరుగుతుంది. అలాగే మీలో ఎవరైనా ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవాలంటే అంటే యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ వీడియో స్టార్ట్ చేయడం ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్ లోకి వచ్చినట్లయితే ఈ రోజు యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో ప్రాసెస్ అయితే తెలుసుకుంటున్నాం కదా. సో అందుకోసం మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయగానే ఇలాంటి ఇంటర్ఫేస్ కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇక్కడ పైన కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ చోట మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలాగే యాన్యువల్ ఇన్కమ్ చోట మీ యొక్క సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ పాన్ కార్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే పాన్ కార్డ్ లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కింద ఉంది కదా, అక్కడ ఎలా క్యాప్చా ఉందో ఆ క్యాప్చా పైన ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి పాన్ కార్డ్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని కింద ఉన్నటువంటి చెక్ బాక్స్ ని టిక్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ లో మనకి సికేవైసీ నెంబర్ అనేది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. ఇక్కడ సెండ్ ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెండ్ ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనం ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్ కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్ లో మనకి క్రెడిట్ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు యాక్సిస్ బ్యాంక్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే కింద చూసుకున్నట్లయితే దాని యొక్క ఫ్యూచర్స్, జాయినింగ్ ఫీస్, రెన్యువల్ ఫీ కూడా కనిపిస్తాయి అనమాట. సో అలాగే ఇక్కడ సైడ్స్కి యారో మార్క్స్ ఉన్నాయి కదా, వాటికి కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మనకి యాక్సిస్ బ్యాంక్ సంబంధించినటువంటి అన్ని క్రెడిట్ కార్డ్స్ అక్కడ కనిపించడం జరుగుతుంది. లైక్ ఇక్కడ చూసినట్లయితే యాక్సిస్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ అని, అలాగే యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ అని, సో ఇలా చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ అయితే మీరు ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను యాక్సిస్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట. మీరు ఇదే క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలని ఏం లేదు. మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని క్రెడిట్ కార్డ్ కి అప్లై ప్రాసెస్ అయితే సేమ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ కార్డ్ సెలెక్షన్ చేసుకునేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ లో చూసుకున్నట్లయితే ఎంటర్ ది వన్ టైం పాస్వర్డ్ దట్ వీ హ్యావ్ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే మన ఒక మొబైల్ నెంబర్ కి 6 డిజిట్స్ ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్ ని రెండింటిని టిక్ చేసుకునేసి రెఫరల్ కోడ్, ఎంప్లాయ్ ఐడి అనేది ఆటోమేటిక్ గా వస్తే వదిలేయండి, లేదంటే అది ఆప్షనల్ అనమాట. అవి డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూసుకునేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్ లో మనకి పాన్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది మళ్ళీ ఇంకోసారి. సో పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే నేమ్ కూడా ఎంటర్ చేయండి. కింద చూస్తారంటే నేమ్ యాజ్ పర్ పాన్, ఇక్కడ పాన్ కార్డ్ లో ఏ విధంగా మీ పేరు ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ పాన్ అని కనిపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా పాన్ కార్డ్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. టైటిల్ అనే చోట మీరు మిస్టరా, మిస్సెస్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే జెండర్ కూడా మీరు మేల్ అయితే మేల్ అని, ఫిమేల్ అయితే ఫిమేల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే నేమ్ డిసైడ్ ఆన్ కార్డ్, అంటే క్రెడిట్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా రావాలో ఆ పేరుని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే మదర్ నేమ్ ని, ఫాదర్ నేమ్ ని ఎంటర్ చేసుకునేసి కింది స్క్రోల్ చేయగానే మన యొక్క మ్యారీడల్ స్టేటస్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. సో మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. లైక్ ఎంటర్ రెసిడెన్సీ అడ్రస్. రెసిడెన్సీ అడ్రస్ అంటే మన ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్ అడ్రస్ అనమాట. దాన్ని రెసిడెన్సీ అడ్రస్ అంటాము. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది. ఎంటర్ యువర్ రెసిడెన్షియల్ అడ్రస్ అని, అడ్రస్ లైన్ 1, 2 ఇలా రావడం జరుగుతుంది. సో మీ యొక్క అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. లైక్ డోర్ నెంబరు, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, స్టేట్, సిటీ ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఆధార్ కార్డులో ఉంటుంది కదా మీ అడ్రస్. సో ఆ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసి అప్డేట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ లో మనకి ఆఫీస్ అడ్రస్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీరు సాలరీడ్ పర్సన్ అయినట్లయితే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే మీ ఆఫీస్ అడ్రస్, మీ ఇంటి అడ్రస్ ఒకటే ఉన్నట్లయితే రెసిడెన్సీ అడ్రస్ ఎంటర్ చేసినట్లయితే సరిపోతుంది. లేదు సపరేట్ ఉన్నట్లయితే సపరేట్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంటర్ ఆఫీస్ అడ్రస్ పైన క్లిక్ చేయగానే ఇలా అయితే మనకి ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఎంటర్ యువర్ ఆఫీస్ అడ్రస్ అని ఇక్కడ కూడా సేమ్ అనమాట. మీ ఆఫీస్ అడ్రస్ ఏదైతే ఉంటుందో లైక్ పిన్ కోడ్, సిటీ, స్టేట్, డోర్ నెంబరు, ఏరియా మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి అప్డేట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే వేర్ యూ వుడ్ లైక్ టు రిసీవ్ యువర్ కార్డ్, రెసిడెన్సీ ఆర్ ఆఫీస్ అని ఇక్కడ 2 ఆప్షన్లు అయితే కనిపిస్తాయి అనమాట. అంటే మన కార్డ్ అప్రూవ్ వచ్చిన తర్వాత డోర్ డెలివరీ చేస్తారు కదా, సో ఆ కార్డ్ అనేది ఏ అడ్రస్ కి రావాలి, మీ ఇంటి అడ్రస్ కి రావాలా లేదంటే ఆఫీస్ అడ్రస్ కి రావాలా అని ఇక్కడ అడగడం జరుగుతుంది. మీకు ఏదైతే కన్వీనియంట్ గా ఉంటుందో అదైతే ఇక్కడ ఎంటర్ చేసుకునేసి అంటే క్లిక్ చేసుకునేసి రెసిడెన్స్ అంటే రెసిడెన్స్ అని, ఆఫీస్ అయితే ఆఫీస్ అని ఎంటర్ చేసుకోండి. ఇంకా కింద చూసుకున్నట్లయితే పర్సనల్ ఈమెయిల్ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
సో, మీరు రెగ్యులర్‌గా ఏ ఈమెయిల్ ఐడీనైతే యూజ్ చేస్తుంటారో ఎక్కువ, ఆ ఈమెయిల్ ఐడీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఎంటర్ ఓటీపీ సెండ్ టు యువర్ పర్సనల్ ఈమెయిల్ ఐడీ అని కింద కనిపించడం జరుగుతుంది. ఇక్కడేంటంటే మనం పైన ఎంటర్ చేసుంటాం కదా! ఆ ఈమెయిల్ ఐడీకి ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి నేచర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. అంటే మరి సాలరీడ్ పర్సనా? సెల్ఫ్ ఎంప్లాయిడా? సో, సాలరీడ్ అయితే సాలరీడ్ అని, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ సాలరీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ స్టెప్‌లో మనకి నెట్ యాన్యువల్ ఇన్‌కమ్ అయితే అడగడం జరుగుతుంది. సో, మీ యొక్క ప్యాకేజ్ ఎంతైతే ఉంటుందో ఆ ప్యాకేజ్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే ఎంప్లాయ్‌మెంట్ సెక్టర్ చోట సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలాంటి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే సెక్టర్ మీరు ఏ దానికి సంబంధించిన దాంట్లో వర్క్ చేస్తున్నారు. లైక్ గవర్నమెంటా? పబ్లిక్ లిమిటెడా? లేదంటే ప్రైవేట్ లిమిటెడా? పార్ట్నర్‌షిప్పా? లేదంటే ప్రాపర్టీ మీ ఓనా? ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఆక్యుపేషన్ కోడ్ అనేది మనకి ఎంప్లాయీ సెక్టర్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. సోర్స్ ఆఫ్ ఫండ్ అనేది సాలరీ పర్సన్ కాబట్టి సాలరీ అని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే టైప్ ఆఫ్ ఇండస్ట్రీ పైన క్లిక్ చేయగానే మీ యొక్క మీ కంపెనీ అంటే మీరు పనిచేస్తున్న కంపెనీ ఇక్కడ వచ్చినటువంటి లిస్ట్‌లో ఏ దానికి సంబంధించింది లైక్ బ్యాంకింగా? మ్యానుఫ్యాక్చరింగా? గవర్నమెంట్ సర్వీసెసా? మ్యూచువల్ ఫండ్సా? ఇన్సూరెన్సా? టెలికామా? ఐటీనా? ఇలా రావడం జరుగుతుంది. సో, మీ కంపెనీ దేనికి సంబంధించిందయితే దాన్నయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసేయండి. అలాగే కంపెనీ నేమ్ మీ యొక్క కంపెనీ నేమ్ అనేది మీ యొక్క పే స్లిప్స్ అయితే వస్తుంటాయి కదా! పే స్లిప్స్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి. అలాగే టెన్యూర్ ఇన్ కరెంట్ జాబ్ అంటే మీరు ప్రెజెంట్ చేస్తున్నటువంటి జాబ్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? లైక్ 2 ఇయర్సా? 3 ఇయర్సా? 4 ఇయర్సా? 10 ఇయర్సా? ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ అని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే టోటల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ వర్క్ చేస్తున్న ఆఫీస్‌లో ఒక 5 ఇయర్స్ వర్క్ చేస్తున్నారు. ఇంతకుముందు వేరే ఆఫీస్‌లో 5 ఇయర్స్ వర్క్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీరు ఎక్స్‌పీరియన్స్ 10 ఇయర్స్ అయితే పెట్టుకోవచ్చనమాట. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి కింద చూసినట్లయితే అఫీషియల్ ఈమెయిల్ ఐడీ ఈజ్ సేమ్ యాజ్ పర్ ఈమెయిల్ ఐడీ. ఇక్కడేంటంటే అఫీషియల్ ఈమెయిల్ ఐడీ అనేది మీ పర్సనల్ ఈమెయిల్ ఐడీ ఒకటేనా అని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో, ఒకటే అయినట్లయితే చెక్ బాక్స్‌ని టిక్ చేసుకోండి. సో, సెపరేట్‌గా ఉన్నట్లయితే కింద ఆఫీస్ ఈమెయిల్ ఐడీ అని కనిపిస్తుంది కదా! అక్కడ మీ ఆఫీస్‌కి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుందనమాట. ఎందుకంటే ఇక్కడ మనం పాన్ కార్డ్ డీటెయిల్స్ మన డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసాం కాబట్టి మన క్రెడిట్ ప్రొఫైల్‌ని మన డీటెయిల్స్‌ని అన్నిటిని చెక్ చేసుకునేసి మనకైతే కార్డ్ అప్రూవల్ రావడం జరుగుతుందనమాట. అందుకోసం ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నాకు తెలిసినంత వరకు 1 ఆర్ 2 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు 88 అని 86 అని టైం అయితే స్క్రోల్ అవుతుంది. సో, అప్పటి వరకు వెయిట్ చేయండి. రిఫ్రెష్ కూడా చేయకండి. ఇక్కడ అప్లై ప్రాసెస్‌లో ఒక్కొక్కసారి ఏమైతుందంటే మనం ఏదైనా డీటెయిల్స్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కొట్టినప్పుడు అది స్టాప్ అయిపోతూ ఉంటుంది. ఒకసారి రీఫ్రెష్ చేసామంటే ఒక 2, 3 స్టెప్స్ వెనకైతే వెళ్తూ ఉంటుందనమాట. నాకైతే అలానే జరిగింది. సో, అందుకనేసి మీతో అయితే చెప్తున్నాననమాట. సో, రీఫ్రెష్ చేసి మళ్ళీ ఆ 2 స్టెప్స్ ముందు నుంచి మన డీటెయిల్స్ ఇచ్చుకుంటూ వచ్చినట్లయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో, క్రెడిట్ కార్డ్ అప్లై ప్రాసెస్ అంటేనే కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. అంటే ఒక్కోసారి నెట్వర్క్ సరిగా ఉండదు. ఒకసారి ఆ వెబ్‌సైటే సరిగ్గా పనిచేస్తుండదు. సో, అందుకనేసి టైం తీసుకుంటుంది. కొంచెం ఓపికగా అయితే అప్లై అయితే చేసుకోండనమాట. నెక్స్ట్ స్టెప్‌లో చూసుకున్నట్లయితే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఈస్ నౌ కంప్లీట్‌లీ డిజిటల్ అని ఇలా రావడం జరుగుతుంది. అలాగే కింద చూసినట్లయితే థాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. అప్లికేషన్ ప్రాసెస్ హాస్ బీన్ ఇనిషియేటెడ్ ఫర్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. వి విల్ అప్డేట్ యూ విత్ ది స్టేటస్ షార్ట్‌లీ. అప్లికేషన్ రెఫరెన్స్ నంబర్ అని రెఫరెన్స్ నంబర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇదే కాకుండా నాకు ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ సంబంధించినటువంటి మెసేజ్. సో, ఇక్కడ చూసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ అప్లయింగ్ ఫర్ యాక్సిస్ రివర్స్ క్రెడిట్ కార్డ్ విత్ అప్లికేషన్ ఐడీ అని అలాగే కింద నాకు 2 లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి వీడియో కేవైసీకి సంబంధించిందనమాట. సో, కింద ఇచ్చినటువంటి లింక్‌ని క్లిక్ చేయగానే ఇలా అయితే నాకు రీడైరెక్ట్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే అవర్ క్రెడిట్ కార్డ్ జర్నీ ఈజ్ నౌ కంప్లీట్‌లీ డిజిటల్ అని యువర్ క్రెడిట్ కార్డ్ ఈజ్ వన్ లాస్ట్ స్టెప్ అవే అని అంటే ఇక్కడ ఇంకో చిన్న స్టెప్ కంప్లీట్ చేసినట్లయితే మన క్రెడిట్ కార్డ్ అప్లై ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందనమాట. ఇక్కడ మన అప్లికేషన్ రెఫరెన్స్ నంబర్ కూడా ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. సో, ఒకసారి దీన్ని చెక్ చేసుకోండి మీదా కాదా అనేసి. సో, వీడియో కేవైసీ స్టార్ట్ కోసం స్టార్ట్ వీడియో కేవైసీ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మన పాన్ కార్డు, మొబైల్ నంబరు, ఆధార్ నంబర్ అడగడం జరుగుతుంది. సో, ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో ఐ హావ్ మై పాన్ కార్డ్ రెడీ అని, ఐ హావ్ టర్న్డ్ ఆన్ ఎక్స్ట్రా లైట్స్ అని, ఐ హావ్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అని ఇలా రావడం జరుగుతుంది. సో, దీని అర్థం ఏంటంటే నా దగ్గర ఒరిజినల్ పాన్ కార్డ్ ఉంది. అలాగే నేను ఫేస్ క్లారిటీగా రావడం కోసం ఎక్స్ట్రా లైట్లు ఆన్ చేసుకున్నానని, అలాగే ఇంకోటేమంటే ఇంటర్నెట్ కనెక్షన్ బాగా ఉంది అనేసి. ఇంకా దీంతో పాటు మీరు ఇంకొన్ని గుర్తుపెట్టుకోవాలి వీడియో కేవైసీ చేసుకునేటప్పుడు. ఎందుకంటే మీరు వీడియో కేవైసీలో ఉన్నప్పుడు మీరు పెట్స్ గానీ, లేదంటే క్యాప్స్ గానీ పెట్టుకోకూడదు. అలాగే మాస్క్ కూడా పెట్టుకోకూడదనమాట. అలాగే మీ దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఒరిజినల్ అలాగే వైట్ పేపర్, పెన్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే సిగ్నేచర్ అడుగుతారనమాట. సో, ఇవన్నీ చదువుకొని వాటికి ఎదురుగా ఉన్న చెక్ బాక్స్‌లో టిక్ చేసుకునేసి ప్రొసీడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో కనెక్టింగ్ సూన్ అని ఇలా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ వెయిట్ చేయండి. మనకి యాక్సిస్ బ్యాంక్ సంబంధించినటువంటి ఏజెంట్ ఒకరు వీడియో కాల్‌కి అయితే రావడం జరుగుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. చూసారా ఇలా అయితే వస్తారనమాట. ఇక్కడ వాళ్ళు మన యొక్క ఒరిజినల్ పాన్ కార్డ్‌ని అయితే అడగడం జరుగుతుంది. సో, పాన్ కార్డ్‌ని డీటెయిల్‌గా వాళ్ళకైతే చూపించండి క్లారిటీగా కనిపించేటట్లు. అలాగే వైట్ పేపర్ పైన మన సిగ్నేచర్ అనేది తీసుకుంటారనమాట.
సో, సిగ్నేచర్ కూడా ఇచ్చేయండి. సో, ఇంతే అనమాట. వీడియో కేవైసీ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. మీకు ఈ వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కార్డ్ అప్రూవ్ అయిందనుకోండి. మీకు ఎన్ని డేస్‌లో కార్డ్ వస్తుందంటే మినిమమ్ 3-7 వర్కింగ్ డేస్‌లో అయితే మీకైతే కార్డ్ డోర్ డెలివరీ అయితే చేస్తారనమాట. అంటే ఇక్కడ మీరు ఏ అడ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ అడ్రస్‌కైతే డోర్ డెలివరీ అయితే కార్డ్ అయితే రావడం జరుగుతుందనమాట. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఇదనమాట యాక్సిస్ బ్యాంక్ సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో ఫుల్ ప్రాసెస్. సో, నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్‌లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీలో ఎవరైనా క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసి అప్రూవ్ వచ్చినట్లయితే మీకెంత లిమిట్ వచ్చిందో కామెంట్ చేయండి. నేను అది కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.